కూటమి ప్రభుత్వం రైతులు పేదల ప్రభుత్వమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోవూరు పోతిరెడ్డిపాలెం పంచాయతీలో విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ యాక్ట్ టైటిల్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు హామీని నిలబెట్టుకున్నారన్నారు. అందులో భాగంగా ఇబ్బంది పడుతున్న రైతుల ప్రతి ఒక్కరికి పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో పంపిణీ చేయడం జరిగింది అన్నారు. కోవూరులో 322 మంది రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇనాం భూముల సమస్య పరిష్కరించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 2 ప్రధాన హామీలలో ఇనాం భూముల సమస్య ఒకటని, దానిని నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. మరో ప్రధాన హామీ అయిన షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నాయకులంతా ఐక్యంగా పనిచేస్తే గ్రామాభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ఊరిలో ఉన్న సమస్యలు ఆయనే నా దగ్గరికి తీసుకొచ్చి మీకు అందరికీ ఏ సమస్య ఉన్నా తీర్చడానికి ఆయన ముందుంటారు. అలాంటి విధానాల్లో ఈరోజు ఇప్పుడే వీళ్ళందరూ చెప్పారు పట్టాదారు పాస్ పుస్తకాల గురించి. ఎప్పుడో ఎన్నో 3 తరాల నుంచి కూడా లేవని చెప్పి ఇప్పుడే ఆ అన్న చెప్పారు. ఇటువంటి ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నెల్లూరుకు కూతవేట్లో ఉన్న పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఇన్ని రోజుల నుంచి ఇంతమంది రైతులు అవస్థపడుతుంటే ఎందుకు ఊరుకున్నారో నాకు అర్థం కాదు. ఇక్కడ చేయడానికి పనులే లేవని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంతకు ముందు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇంతమంది మన సుమారు 322 పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి అందనటువంటి పాస్ పుస్తకాలని ఈరోజు అడంగల్లో ఎక్కించి ఆ ఇనాం భూముల్ని వాళ్ళకి మనం ఇస్తున్నామంటే ఇటువంటి కార్యక్రమానికి స్పందించి మనం అడగంగానే మనకి సహాయం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్కి, అలాగే ఇలాంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చి ఎవరైనా కానీ రైతులు ఆపదలో ఉంటే ఇది రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, అన్నదాతలకి అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి పదే పదే చెప్పే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొస్తూ ఒక పక్క సంక్షేమము, ఇంకో పక్క అభివృద్ధి 2 సమపాలనలో తీసుకొస్తూ పేద ప్రజలకి అండగా ఉంటున్న ఈ ప్రభుత్వం అవి మాత్రమే కాకుండా ఇలాంటి పనులు, ఇలాంటి సంస్కరణలు ఎంతో మంది ఎక్కడెక్కడో అవస్థపడుతున్న రైతులకైతేనేమి, ఎవరికైతేనేమి మీకు అందరికీ తెలుసు. అసలు ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం మన తొలి సంతకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు, ఎలక్షన్ ముందు చెప్పారు. రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారు. ప్రతి ఒక్క రైతుకి పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇవ్వడం జరిగింది. అలాగా అందరూ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుంటుంటే ఎన్నో గ్రామాల్లో ఇలాంటి రైతులు ఎంతో మంది సంక్షేమ పథకాలు అందక పేద రైతులు ఎంతో మంది బాధపడుతుంటే ఈరోజు వాళ్ళకి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అందివ్వడం నిజంగా దీనికి మనకి సహకరించిన ప్రతి ఒక్క అధికారులకి, అలాగే మీ స్థానిక నాయకుడైన అశోక్ అన్నకి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే పదే పదే నా దగ్గరికి ఈ సమస్య, ఒక నాయకుడు ఒక ఊర్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యను తీసుకొచ్చి ఈ ఊర్లో ఈ సమస్య ఉందమ్మా, ఈ సమస్య ఎలా అన్నా చెయ్యాలి, అప్పుడే మా ఊరు గ్రామస్తులు సంతోషంగా ఉంటారు అని చెప్పి గ్రామస్తుల కోసం పనిచేసే ఇటువంటి నాయకులు ఉన్నంత వరకు కూడా గ్రామాలు అభివృద్ధిలోకి వెళ్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అన్న మీరు ఇట్లాంటి సమస్య నా దగ్గరికి తీసుకొచ్చి నా చేత చేపించినందుకు నిజంగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఇందుకు సహకరించిన ప్రతి అధికారికి కూడా, ఎంఆర్ఓ గారికి అయితేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి, అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, మనం సూపర్ 6 పథకాలు చెప్పాం, అవి సూపర్ హిట్ చేసుకున్నాం. పెన్షన్ చెప్పాం, పెన్షన్ 1వ తేదీకంతా 4000 ఇస్తున్నాం. తల్లికి వందనం చెప్పాం, ఆల్రెడీ పోయిన సంవత్సరం ఇచ్చాం. ఈ సంవత్సరం ఇప్పుడు 22వ తేదీ నుంచి ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆ తల్లుల అకౌంట్ లో తల్లికి వందనం పడిపోతుంది. అలాగే అన్నదాత సుఖీభవ చెప్పాం, ఆల్రెడీ 2 సార్లు అన్నదాత సుఖీభవ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఇచ్చాం, ఇప్పుడు మొన్న సగం ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న ఇప్పుడు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవకి అప్లై చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు అని చెప్పాము ఎలక్షన్ ముందు. అదే విధంగా మనం అది కూడా చేశాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మత్స్యకార సేవలో, ఆటో సేవలో అన్నిటికన్నా ముందుగా అన్నా క్యాంటీన్లు మూసివేయబడి ఉన్నాయి. 5 రూపాయలకే పేద ప్రజలకి ఈ ఊరు నుంచి కోవూరుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మధ్యాహ్నం పూట వాళ్ళు భోంచేయడానికి కోసం అని చెప్పి మొట్టమొదటిసారిగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కోవూరులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మాదిరి 200 చిల్లర అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి స్కూల్ ని సంస్కరిస్తున్నాం. క్లాస్ కి ఒక టీచర్నిగా పెట్టి పిల్లలు బంగారు భవిష్యత్తులో నడిచేలాగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లెలన్నీ పట్టణాలు చేస్తానని చెప్పి ఏ రకంగా అయితే చెప్పారో పల్లె పండుగ పేరుతో ప్రతి పట్టణంలో రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎక్కడ గుంతలు లేకుండా మనం పూడ్చుకోవడం జరిగింది. అదే కాకుండా కొత్త రోడ్లు వేసుకున్నాం. ఈ రోజు మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు లేవు, మనం చాలా కష్టాల్లో ఉన్నాము అని మీకు అందరికీ తెలిసినా కూడా సుమారు అన్ని రంగాల్లో, ఇరిగేషన్ లో అయితేనేమి, ఆర్ఎంబీలు అయితేనేమి, పంచాయతీరాజ్ అయితేనేమి, ఇలాగ చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో సుమారు 760 కోట్లతో మనం అభివృద్ధి పనులు చేసుకున్నాం కోవూరు కాన్స్టిట్యున్సీలో మాత్రమే.